మీరు చూసారు కదా, ఇలాంటి ఏఐ వీడియోస్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఎలాంటి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా. సో ఈ రోజు ఏంటంటే ఈ యొక్క వీడియోలో క్యాన్వా ఆ ట్యుటోరియల్ మొత్తం నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే క్యాన్వా అనేది బిగినర్స్కి చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న ఫీచర్స్ కావచ్చు, లేకపోతే ఇన్ కేస్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా కూడా ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో క్యాన్వా ఈజ్ బెస్ట్ ఫర్ బిగినర్స్. సో మీరు కనుక యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే ఏఐ టూల్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే, ఏఐ వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనుకున్నా, లైక్ ఆడియో, టెక్స్ట్ టు ఆడియో, టెక్స్ట్ టు వీడియో, సో ఇమేజ్ టు యానిమేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈరోజు ఈ యొక్క క్యాన్వా ట్యుటోరియల్లో కంప్లీట్గా నేను నేర్పిస్తాను. అండ్ అదేవిధంగా థంబ్నెయిల్ ఎలా చేయాలి, లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక క్యాన్వాలో పాసిబుల్ అవుతాయి. అయితే మనకి ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. అండ్ లాస్ట్లో ఏంటంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ట్యూటోరియల్కి వెళ్ళిపోదాం. సో క్యాన్వా అనేది లాగిన్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే మీరు మీ యొక్క ఈమెయిల్తో లాగిన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ డిజైన్ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ డిజైన్. సో వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో ఇప్పుడు ఇన్ కేస్ మీకు రేషియోస్ కూడా ఉంటాయి అనమాట. అంటే పోర్ట్రేట్లో తీయాలా, ల్యాండ్స్కేప్లో తీయాలా, షార్ట్స్కి అయితే పోర్ట్రేట్లో తీయాలి, అండ్ వీడియోస్కి అయితే ల్యాండ్స్కేప్లో తీయాలి, అది తెలుసుకోండి. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ అంటే జనరల్గా మనకి కొన్ని వీడియోస్ ఉంటాయి. ఇన్ కేసు మీకు యూస్ఫుల్ అయితే ఆ వీడియోస్ యూజ్ చేసుకోవచ్చు, లేదు మీరు మీ యొక్క ఓన్ వీడియోస్ ఉంటే మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీ యొక్క మొబైల్ నుంచి, మీ యొక్క ల్యాప్టాప్ నుంచి మీ యొక్క వీడియోస్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఆడియో ఫైల్స్ కావచ్చు, ఇమేజ్ ఫైల్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవచ్చు. వన్స్ చేసిన తర్వాత ఏంటంటే ఇన్ కేసు మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ పెట్టేస్తాను అనుకోండి, ఇది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒక నిమిషం. సో ఇన్ కేస్ మీరు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలంటే గ్రీన్ స్క్రీన్ ఒకటి యాడ్ చేసుకోండి. సో వన్స్ ఇది యాడ్ అయిన తర్వాత మళ్ళీ మీ ఇమేజ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు అనుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెట్టేస్తే అది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మీ బ్యాక్గ్రౌండ్ని మీరు సెట్ చేసుకోవచ్చు. వీడియోస్ కైనా, ఆడియోస్ లైక్ థంబ్నెయిల్స్ కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్కి మీరు బ్యాక్గ్రౌండ్ ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, వీడియోస్ కావచ్చు, లేకపోతే టెక్స్ట్ టు ఇమేజ్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మ్యాజిక్ మీడియాకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ టు ఇమేజ్ వస్తుంది, టెక్స్ట్ టు గ్రాఫిక్స్, టెక్స్ట్ టు వీడియో అనమాట. ఇన్ కేస్ నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్లవర్ ఇన్ లేక్ అని టైప్ చేసామనుకోండి, మనకి జనరేట్ చేస్తుంది అనమాట. ఏఐ ఒక ఇమేజ్ వీడియోని జనరేట్ చేస్తుంది, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీ స్టోరీ తగ్గట్టు మీ యొక్క కంప్లీట్ ఇమేజెస్ అనేవి, వీడియోస్ అనేవి ఇక్కడ ముందు అరేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు 1 by 1 యాడ్ చేసుకొని దానికి తగ్గట్టు ఆడియో అనేది సింక్ చేసుకోవాలన్నమాట. అండ్ దాని తర్వాత ఇన్ కేస్ మీరు థంబ్నెయిల్స్ కోసం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అనుకోండి. యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసేయండి, యూట్యూబ్ థంబ్నెయిల్. అండ్ లోగోస్ అయితే లోగో, అలా యూట్యూబ్ లోగో అయితే యూట్యూబ్ ఛానల్ లోగో, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట ఇక్కడ. సో మీకు కొన్ని డిఫాల్ట్ థంబ్నెయిల్స్ వస్తాయి. ఇన్ కేస్ మీరు మాడిఫై చేసుకోవాలంటే మాడిఫై చేసేసుకోవచ్చు, లేదా మీ కస్టమ్ ఇమేజెస్ కావచ్చు, కస్టమ్ ఫాంట్స్ ఏమంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. సో ఫాంట్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఫాంట్స్ మీ ఓన్గా ఏమైనా ఫాంట్స్ ఉన్నా కూడా మీరు ఓన్ చేసుకోవచ్చు, లేదు ఉన్న ఫాంట్స్ని యూజ్ చేసుకుంటే అంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో మనం థంబ్నెయిల్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ అయితే. సో ఇన్ కేస్ మీరు ఎలిమెంట్స్కి వెళ్ళిపోయి థంబ్నెయిల్స్ అని కొట్టండి. సో మీకు కొన్ని థంబ్నెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి అనమాట. 1 సెకండ్.
డిజైన్. ఇక్కడ మీకు కొన్ని thumbnails అయితే వస్తాయి. ఫుడ్ అయితే ఫుడ్ ఇందులోంచి ఏదో ఒకటి చేసుకొని వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీ నేమ్ రాసేసుకోవచ్చు. మీ ఛానల్ కంటెంట్ సంబంధించి ఆ టెక్స్ట్ అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో అలా కొన్ని ఉంటాయి. కొన్ని ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రో అని ఉంది. ఇది సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనం ఎడిట్ చేసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం అనమాట. సో దాని తర్వాత ఏంటంటే లోగో, మీరు ఇఫ్ ఇన్ కేస్ మనం లోగోస్ క్రియేట్ చేసుకోవాలనుక అంటే కస్టమ్ అయితే మీ యొక్క ఇమేజెస్ని యాడ్ చేసుకోండి. లేదు ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒకటి కస్టమైజ్ చేసుకొని బెటర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటారంటే కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇఫ్ ఇన్ కేసు టాక్ పోవడం అనుకోండి, దీన్ని మీరు కస్టమైజ్ చేసుకొని మీ యొక్క ఓన్ ఒక టెక్స్ట్ ఏదైతే ఉందో అది రాసేసుకోవచ్చు. అండ్ మీ ఛానల్ పేరు ఏదైతే ఉందో అది రాసేసుకోవచ్చు. అలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మనకి వస్తాయి అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ప్రో అని ఉంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో వితౌట్ సబ్స్క్రిప్షన్ కొన్ని పాసిబుల్ కావాలన్నమాట. సో బిగినర్స్కి ఏంటంటే చాలా బెస్ట్ అనమాట. ఆల్ ఫీచర్స్ మనం 50 to 60% మనకి వీడియో కవరేజ్ అవుతూ ఉంటుంది. సో కొన్ని థింగ్స్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలనుకున్నప్పుడు మ్యాజిక్ మీడియా కావచ్చు, లేకపోతే ఇమేజ్ యానిమేషన్ కావచ్చు, ఇలాంటప్పుడు ఏంటంటే మనకి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది బెటర్. మీకు ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరు లర్న్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేది ఇమేజ్ జనరేషన్ కావచ్చు, టెక్స్ట్ టు ఆడియో. ఇలా మనం టెక్స్ట్ ఇస్తే దాన్ని ఆడియోగా మనకి జనరేట్ చేస్తున్నాం అన్నమాట, వాయిస్ ఓవర్ ఇస్తే. సో ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు తెలుగులో కావాలనుకుంటే తెలుగులో, లేకపోతే వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యూ వాంట్, సో జస్ట్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూసారు కదా, ఇండియన్ తెలుగులోకి మనకి ఆడియో అనేది కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అట్లా దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు వీడియో ఆడియోని ఎలా ఎడిట్ చేయాలి. ఇప్పుడు కేసు ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం అనుకోండి, ఆ వీడియో తగ్గ ఆడియో కూడా మనం బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చూసారు కదా. సో ఆ వీడియోని బ్యాక్గ్రౌండ్లో పెడితే మనకి అలా కనిపిస్తుంటుంది. సో చాలామంది టెక్ ఛానల్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ట్యూటోరియల్స్ చెప్పే వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పేదంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ వీడియో నుంచి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తారు. దాని తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్లో అనేది వీడియో పెడతారు అనమాట. ఈవెన్ కేస్ బల్క్ క్రియేషన్ కూడా చేసుకోవచ్చు. బల్క్ క్రియేషన్ అంటే ఏంటి, మనం వన్ టైమే ఇస్తాం. దాన్ని ఏంటంటే బల్క్ క్రియేషన్ గురించి చిన్న ట్యూటోరియల్ చేస్తాను. ఎందుకంటే లాగ్ ప్రాసెస్, ఎందుకంటే మనం టెక్స్ట్ తీసుకోవాలి, టెక్స్ట్ నుంచి ఇక్కడ మాన్యువల్గా డివైడ్ చేయాలి, అప్పుడు బల్క్ క్రియేషన్ అనేది అవుతుంది అనమాట. సో ఇలా ఇప్పుడు బ్రాండ్ గురించి ఏంటంటే మనం ఏ వీడియో చేసినా కూడా ఏంటంటే మన బ్రాండ్ లోగోస్ అనేవి, మన బ్రాండ్ బ్యానర్ అనేది పడుతుంది. కలర్స్ కావచ్చు, ఫాంట్స్ కావచ్చు, అంటే మన బ్రాండ్కి సంబంధించి ఓన్గా మనం ఇక్కడ డిజైన్ అయితే చేసుకొని పెడుతుంటే అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఫ్యూచర్లో. అండ్ దాని తర్వాత ఏంటంటే మీరు చేసుకున్న ఏదైతే వీడియోస్ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ ఓనర్షిప్ని ఎవరితో అయినా షేర్ చేసుకోవాలనుకుంటే కూడా షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా మీ యొక్క ఈ ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటారు. సో జస్ట్ వాళ్ళ ఈమెయిల్ ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉంటుంది. వన్స్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్, వాళ్ళ ప్రొఫైల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. 1 second ఐ విల్ షో యూ. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళిపోతే ఇక్కడ సెట్టింగ్స్లో ఏంటంటే ఎంతమంది పీపుల్స్ని మీరు యాడ్ చేసుకున్నారు, ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఎంతమందికి మీరు యాక్సెస్ ఇచ్చారు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ఏంటంటే ఆఫ్టర్ సబ్స్క్రిప్షన్ మీకు అర్థమవుతుంది. సో బిల్లింగ్ డీటెయిల్స్, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఏ కార్డు మీద డీటెయిల్స్ చేశారు, ఇవన్నీ కూడా పేమెంట్ చేశారు, ఇవన్నీ కూడా అర్థమవుతాయి అనమాట. సో థంబ్నెయిల్ అయిపోయింది, లోగో అయిపోయింది, వీడియో ఆడియో ఎడిటింగ్ అయిపోయింది. సో మ్యాజిక్ మూవ్స్, అదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు. అండ్ ఆడియో వీడియో ఎలా సింక్ చేయాలో, అండ్ కొన్ని ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి. అంటే ఎలిమెంట్స్ అనేవి ఏంటంటే మనకి కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు కేసు సబ్స్క్రిప్షన్ బటన్స్ కావచ్చు, లైక్ బటన్ కావచ్చు, ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని మనం వీడియోస్లో యాడ్ చేస్తూ ఉంటాం కదా. ఆ వీడియోస్లో ఏంటంటే ఇన్ కేసు వీడియోస్ అయితే అంటే యూనిక్ ఈ ఎలిమెంట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మీ ఛానల్ని లైక్ చేయడం కావచ్చు, అగైన్ అండ్ అగైన్ విజిట్ చేయడం కావచ్చు, ఇలా అవుతూ ఉంటున్నాము. సో అందుకని ఏంటంటే యూనిక్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత ఏంటంటే
నెంబర్ ఆఫ్ థింగ్స్ క్యాన్వాలో బిజినెస్కి చాలా హెల్ప్ అవుతాయి. సో జస్ట్ రికమెండెడ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు దీనికన్నా బెస్ట్ ప్లాట్ఫామ్ అని అనిపిస్తే కామెంట్ చేసి ఇది నాకు కూడా తెలియజేయండి. అండ్ థింగ్ ఏంటంటే ఫ్రీ సోర్స్ ఆఫ్ చాలా ఉన్నాయి. ఇన్ షార్ట్ కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ యూటిలైజ్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి ఫ్రీగా అవైలబుల్లో ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు. థింగ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేసు మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తే, టెంప్లెట్స్ కోసం వెయిట్ చేస్తే, అంటే లుకింగ్ ఫార్వర్డ్ మీకు ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి. అంటే ఎక్కడ కూడా మీ యొక్క ఎడిటింగ్ కావచ్చు, లేకపోతే వీడియో అప్లోడింగ్ కావచ్చు, ఎక్కడ కూడా ఆగకూడదు. అంటే క్యాన్వాలో ఏంటంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. మీకు మీరు యూజ్ చేసే కొద్ది ఏంటంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని కూడా మీకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎలిమెంట్స్ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎలిమెంట్స్ లేకపోతే వీడియో ఎడిటింగ్ అనేది స్టాప్ అవుతుంది కాబట్టి. సో అలా స్టాప్ అవ్వకూడదు అంటే ఫ్రీ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, వాటిలోంచి కూడా తీసుకోవచ్చు. కానీ ఆడియోస్ పరంగా కావచ్చు, వీడియోస్ పరంగా కావచ్చు, ఎలిమెంట్స్ పరంగా కావచ్చు, ఒకే చోట ఎక్కడైనా దొరుకుతాయి అంటే అది క్యాన్వా మాత్రమే. అండ్ ఏఐ టూల్స్కి సంబంధించి ఇంకా ఫర్దర్గా చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆ ఏఐ ట్యుటోరియల్స్ కూడా నేను చేశాను. అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అనుకుంటే అంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏఐకి సంబంధించిన ఏఐకి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ రావడం జరుగుతుంది. అడిషనల్ ఫీచర్స్, అప్కమింగ్ ఫీచర్స్ అన్నీ కూడా మనకి మన ఛానల్లో రావడం జరుగుతుంది అనమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా మంచి ఏఐ టూల్స్ గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ టెల్లింగ్ కావచ్చు, LTX స్టూడియో ఇది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. కాకపోతే ఏంటంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. సో దాన్ని తగ్గట్టు మీ అంటే ఆ ప్లాన్ మీరు చూసుకొని ప్లాన్ చేసుకొని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. బికాస్ ఆఫ్ ఇది కంప్లీట్గా మంత్లీ ఒక 7,000 to 8,000 అలా సబ్స్క్రిప్షన్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేసు మీరు బిగినర్ కాకపోతే ఇది బెటర్. బిగినర్స్కి నేను సజెస్ట్ చేయలేను. ఎవరైతే మోడరేట్ ఉంటారో మీడియా లైక్ ఆల్రెడీ ఛానల్స్ క్రియేట్ చేసి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉండి అలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఎవరైతే అలా నెంబర్ ఆఫ్ ఆ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది రికమెండ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ స్టోరీస్ చాలా బాగుంటాయి. ఇది జనరేట్ చేయడం కూడా చాలా హెచ్డీ క్వాలిటీ ఇమేజెస్ కావచ్చు, వీడియో కావచ్చు, అలా నెంబర్ ఆఫ్ థింగ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. న్యూ ప్రాజెక్ట్ మనం క్లిక్ చేసినట్టయితే మనం జస్ట్ ఇక్కడ స్క్రిప్ట్ ఎంటర్ చేసి సరిపోతుంది. ఆ స్క్రిప్ట్కి తగ్గట్టు మనకి ఇమేజెస్ అయితే ఇఫ్ ఇన్ కేసు మనం స్క్రిప్ట్ ఒకసారి ఏదో ఒక స్క్రిప్ట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ChatGPT కానీ లేకపోతే కోపైలట్ వాడతాను. సో ఏదో ఒక స్క్రిప్ట్ని తీసుకుపోయి అక్కడ మనం పేస్ట్ చేస్తే మనకి ఏంటంటే ఒక మంచి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో అప్ టు మనం 12,000 వర్డ్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. దాని గురించి నో వరీస్. సో మనం నెక్స్ట్ ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని రేషియో కావచ్చు, అంటే ఏ రేషియోలో కావాలి వీడియో అనేది, అంటే ఏ మోడ్లో కావాలి, సినిమాటోగ్రఫీయా, స్టాండర్డా, లేకపోతే యానిమేషన్, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 3D కార్టూన్ ఇన్ కేస్ మీరు 3D కార్టూన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ 3D కార్టూన్ మూవీ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇలా ఈ విధంగా నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సో మీరు ఏంటంటే ఇవన్నీ కూడా ఈ ఫుల్ ట్యుటోరియల్స్ కూడా మీరు నేర్చుకోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఈ వీడియో అసలు ఈ ట్యుటోరియల్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈవెన్ కేసు వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నా పెట్టి ఉంటే ఈ యొక్క వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్ కావచ్చు, లేకపోతే థంబ్నెయిల్ కావచ్చు, లోగో ఎడిటింగ్ కావచ్చు. సో ఓనర్షిప్ని ఎలా డివైడ్ చేయాలి, సో ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం క్రియేట్ చేసుకుని టెక్స్ట్ కలరింగ్ ఎలా ఇవ్వాలి, ఫాంట్ సైజ్, ఫాంట్ ఎలా చేంజ్ చేసుకోవాలి, సో డిఫాల్ట్గా ఎన్ని ఉంటాయి, టెంపరీ, అంటే అలా నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం ఈ యొక్క ట్యుటోరియల్లో నేర్చుకున్నామని నేను భావిస్తున్నాను. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క ఏఐ టూల్స్ చాలా అడ్వాన్స్డ్గా మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం టైం కేటాయించాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎఫర్ట్ కూడా పెట్టాలన్నమాట. సో బిగినర్స్కి ఏంటంటే కొంచెం లైక్ టైం దొరకడం కావచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ థింగ్స్ మనకి వస్తూ ఉంటాయి, వాటిని ఫేస్ చేస్తూ మనం ఈ యొక్క వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో గైస్, ఈ యొక్క వీడియో ట్యుటోరియల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సో ఈ ట్యుటోరియల్, ఈ యొక్క LTX స్టూడియో ట్యుటోరియల్ నేను నెక్స్ట్ మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా
మీకు హెల్ప్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫినిటీ హబ్. థ్యాంక్ యూ సో మచ్.